హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం అధికంగా చేస్తే మగతనం అనేది తగ్గిపోతుందా లేదా పట్టుతో తగ్గిపోతుందా, దీని వల్ల ఏదైనా నష్టం ఉంటుందా అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి. ఇంత ముందు కూడా నేను హస్తప్రయోగం సంబంధించి చాలా రకాల వీడియోస్ లో నేను చెప్పడం జరిగింది. హస్తప్రయోగం అధికంగా చేస్తే వీర్యం అనేది తగ్గిపోతుందా లేదా అంగ పరిమాణం తగ్గిపోతుందా, అదేవిధంగా ఇప్పుడు చాలా మంది అడుగుతుంది ఏంటంటే మగధనం పటుత్వం అనేది తగ్గిపోతుందా అని చాలా మంది కూడా అడుగుతున్నారండి. వాస్తవానికి హస్తప్రయోగం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు కూడా వాస్తవానికి. అయితే ఏదైనా సరే సమస్య అనేది స్టార్టింగ్ అంటే నిదానంగా చేసుకున్నా లేదా ఎప్పుడో ఒకసారి చేసుకున్నా దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. చాలా మంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మెయిన్ గా వచ్చేసి చాలా మంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే ఈ హస్తప్రయోగం అనేది అధికంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రోజుకు ఒకసారి 2 సార్లు 4, 5, 6 సార్లు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, అంగం అనేది కేవలము కండరాలు అండ్ మజిల్స్, అదేవిధంగా నరాలు, వీటితో మాత్రమే అది తయారు చేయబడి ఉంటుంది. చాలా సులువుగా మెత్తగా ఉంటుంది. అందుకే అప్ అండ్ డౌన్స్, అంగం గట్టిపడడం మెత్తపడడం అనేది జరుగుతుంటుంది. అక్కడ ఎలాంటి బోన్స్ కూడా ఉండవు. సో ఏదైనా సరే అలాంటి ప్రదేశాన్ని, అలాంటి ఒక అవయవాన్ని గట్టిగా నొక్కడం కానీ గట్టిగా రాపిడి చేయడం వల్ల కానీ ఇబ్బంది కలిగినట్లయితే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా సరే మనం చూడండి, ఎవరైనా ఒకే ప్రాంతంలో కనుక ఎక్కువ సార్లు కొట్టడం జరిగింది అనుకోండి, ఆ ప్రాంతం అంతా నలిపెక్కడమో కమిలిపోవడమో నొప్పి రావడమో జరుగుతున్నది. ఇక్కడ అంగం కూడా అంతే. సో అది బోన్ కాదు కాబట్టి ఖచ్చితంగా మజిలే కాబట్టి, అది మజిల్ కండరాలతోటి తయారు చేయబడిందే కాబట్టి అక్కడ కూడా ఎక్కువగా రాపిడి జరగడం వల్ల, ఎక్కువగా నొక్కడం వల్ల, కొంతమంది బెడ్కేసి రాకడము, నీళ్ళకేసి రాకడము, గోడకేసి ఒత్తడము, ఇలాంటి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మగతనం తగ్గిపోతుందా అంటే అవసరాన్ని పూర్తిగా, అంటే 3 రోజులకు ఒకసారో, 4 రోజులకు ఒకసారో, వారం రోజులకు ఒకటిసారో, 10 రోజులకు 2 సార్లు ఇలా చేసుకొని, అది కూడా నిదానంగా చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎలా అంటే హస్తప్రయోగం చేసుకోవడం వల్ల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. హస్తప్రయోగం చేసి వీర్యం పోవడం, కొత్త వీర్యం అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది, వీర్యకణ సంఖ్య పెరుగుతుంది. హార్మోన్స్ అనేవి బ్లడ్ లోకి వెళ్ళడం వల్ల మనిషి యాక్టివ్ గా, ఉత్తేజంగా కనబడతాడు, చాలా యాక్టివ్ గా ఉంటారు కూడా. సో అందుకని రతిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. అండ్ రతిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయక ఎక్కువ అంటే ఏజ్ ఎక్కువ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు, పిల్లలు కూడా బలహీనంగా పుడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే రతి అనేది చాలా చాలా అవసరం శరీరానికి. హస్తప్రయోగం కూడా అవసరమే, కానీ అది కూడా లిమిట్ లో ఉంచుకోవడమే మంచిది. ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. కాబట్టి హస్తప్రయోగం వల్ల పటుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఎప్పుడు అధికంగా చేసుకోవడం వల్ల. కాబట్టి ఎప్పుడు కూడా అధికంగా చేసుకోవద్దు. ఫీలింగ్స్ ఎక్కువైనా, కోరికలు ఎక్కువైనా లిమిట్ గా చేసుకోవాలి. చాలా మంది కూడా ఈ జనరేషన్ లో దీనికి ఒక డ్రగ్స్ లాగా దీనికి అడిక్ట్ అయిపోయారు. అంతే చెప్పాలంటే అడిక్ట్ అయిపోయారు. ఎప్పుడు చేసుకోవాలన్న ఒక టైం కాగానే మైండ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు సాయంత్రం 7-8 చేసుకుని అలవాటు ఉంది అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా మీ మైండ్ అనేది ఆ టైం కాగానే మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. ఇంకా అసలు వెంటనే వెళ్ళి మీరు హస్తప్రయోగం చేసుకున్న దాకా మీరు ఏది చేయలేనటువంటి పరిస్థితి మీ మైండ్ తీసుకొస్తుంది. అంటే మీ మైండ్ దానికి అంతగా అలవాటు పడిపోయింది. ఓకేనా, వ్యసనం లాగా మీకు తయారైపోయింది. దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. చేసుకుంటే చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు ఇప్పటికైనా సరే రెగ్యులర్ గా చేసుకునే అలవాటు ఉన్న, రోజుకు 4 సార్లు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకేసారిగా కంట్రోల్ చేసుకోకూడదు. నిదానంగా కొద్ది కొద్దిగా రోజు తప్పించి రోజు అట్లా పెంచుకుంటూ కంట్రోల్ చేసుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీరు అధికంగా చేసి ఆల్రెడీ మీరు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే కనుక తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల కోర్సులు ఉంటాయి. 5,000 నుంచి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు కావాలంటే నేను అందిస్తాను. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే చాలా మంది చూడండి, ఈ జనరేషన్ లో చాలా మంది కూడా ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు, పేరెంట్స్ కి చెప్పుకోలేరు. ఒకవేళ మ్యారేజ్ అయితే భార్యతో షేర్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏమనుకుంటారో, సమాజంలో ఎలాంటి పేరు వస్తుందో, భార్య ఏదైనా తప్పదో తొక్కుతుందో అని చాలా రకాల భయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో ఇబ్బంది పడక సతమతం అయ్యే వాళ్ళు మీరు ఒక్కసారి నాకు కాల్ చేయండి. మీకు సమస్యలు చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తారు, నా పరిస్థితి ఇంత ఘోరంగా భయంకరంగా ఉంది, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళు కూడా నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు. ఒకసారి మీరు కొంత అమౌంట్ కనుక వెచ్చించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక
తప్పకుండా మళ్ళీ ఈ సమస్య నుంచి మీరు బయటపడి ఒక మంచి చక్కటి హ్యాపీ లైఫ్ ని తప్పకుండా మీరు కొనసాగించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా అదేరే పడొద్దు. ప్రతి సమస్య ఎలా అయితే వచ్చిందో దానికి పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారాన్ని వెతకాలి. సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పటికీ కొన్ని వందల మంది ఇలాంటి సమస్యల నుంచి ఇప్పుడు బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని ఇప్పుడు కొనసాగించబడుతుంది. మీరు కూడా అలాగే ఉండాలి అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెదర్ ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయినా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కానీ, మీ డౌట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏ ఛానల్లో కూడా ఉండవు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మరింత మంది ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది చేరువవుతూ ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.